మహాగణుడా, మహోన్నతుడా, నీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. నరులారా రండని, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. కనుక నా తండ్రి దేవ, నీ చిత్తానికి తలవొగ్గుతూ నీ దాసుడు రత్న సుందరి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో నీ బిడ్డ యొక్క ఆత్మ ఉన్నదని తలస్తూ నీ పాదాల చెంతకు వస్తా ఉన్నా. ప్రభా, కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు నీవు. అందును బట్టి నీకు వందనాలు. గాయత్రి గారిని ఆదరించండి. అక్క చెల్లెళ్లను, రక్త సంబంధులను దేవ, సుందరముగా నీ కుటుంబాన్ని, మోజీని, చెల్సీని దేవ, మేనగోళ్లను, మేనలను, ప్రతి ఒక్కరిని, రక్త సంబంధులందరినీ మీరు ఆదరించండి దేవ. నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది. పునరుత్థానమును జీవమును నేనే అని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవ, ఈ కుటుంబాన్ని మీరు ఆదరించి బలపరచమని అడుగుతూ ఉన్నాను. నీ పరిపూర్ణమైన కృపతో మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతూ ఉన్నాను. ఇంకా అనేక మంది బిడ్డలు రాబోతా ఉన్నారు. క్షేమంగా మా మధ్యకు తీసుకురమ్మని అడుగుతా ఉన్నాను. కనుక నీ చిత్తములో ముందుకు నడిపించి సహాయము చేయమని మా ప్రార్థన మీరు ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. రవి కాంతిని మించినవో ఒక దేశము దూరమునా వరభక్తులు చూచెదరు. తండ్రి ఆశ్రయమిచ్చునట. త్వరలో మేము చేరుదు మా స్థలము. త్వరలో మేము చేరుదు మా స్థలము. దుఃఖబాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును. పరిశుద్ధుల కీర్తనలు అందునెప్పుడు పాడుదము. త్వరలో మేము చేరుదు మా స్థలము. త్వరలో మేము చేరుదు మా స్థలము. ప్రేమ సాగరుడవు జానకు మాకు నేర్చిన మేలులకై
మా కృతజ్ఞత చూపుచును నిత్యము స్తుతించెదము. త్వరలో మేము చేరేదు మా స్థలము. త్వరలో మేము చేరేదు మా స్థలము. వాక్య భాగాన్ని అధ్యాయం 13వ వచనము నుంచి చివరి వరకు మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు, బైబిల్ అందుబాటులో ఉన్న వారు ఎవరైనా ఉంటే వచ్చి వాక్యాన్ని చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుంచి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చివరి వరకు ఇలా రాయబడింది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వారే మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది, అక్కడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని ఘోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేకురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుంది. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుంటూ ఈ వాక్యం సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపో నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా. సోలిపోవలదు మనస సోలిపోవలదు. ఏకటులో బంధులు నిన్ను చోటు మోపినను. ఏకటులో బంధులు నిన్ను చోటు మోపినను. ప్రియుడు నిన్ను చేసిన ఆనందం కాదా. వలదు మనస సోలిపోవలదు. దయచేసి కూర్చోండి. ఈ కార్యక్రమం 1:30కు మేము ప్రారంభిస్తాము. అంతవరకు 1 గంట సమయం మేము ఇక్కడ ఆదరించాలని సమయంలో రత్నసుందర్ గారిని కోల్పోవటం ఒక విధంగా ప్రభు పిలుపు వారికి వచ్చింది. వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు అని తలస్తూ మంచి వ్యక్తి ఆదరణ మాటలు కానీ కండోలెన్సెస్ కానీ ఆయన పరిచయాన్ని కూర్చిన వాక్కులు కానీ మీ అందరికి అవకాశం ఇస్తున్నాం. సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా అందరికి అవకాశం ఇచ్చే విధంగా ఒక్కొక్క 5 నిమిషాలు మీరు సమయాన్ని గమనిస్తూ ఇక్కడ ఈ గంట సమయంలో ఎవరి పేరు చెప్పండి. నేను
మీరు మాట్లాడండి ఎవరి పేరు చెప్పం. మేము మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 నిమిషాల వాక్యం ఉంటుంది కనుక మీలో మీరు వాలంటరీగా స్వతహాగా మీ అభిమానాన్ని, మీ ప్రేమను, మీరు ప్రభుని నమ్ముకున్న విధానాన్ని బట్టి మీ ఆదరణ కుటుంబాలకు మీరు తెలియచేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, సంఘం ఉన్నారు. కనుక మరి మీలో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ముందుకొచ్చి దయతో సమయాన్ని గమనించి చక్కగా మీరు ఈ కుటుంబాన్ని ఆదరించాలని, పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆ ప్రభు ఆదరణ మనం పొందుకోవాలని నేను కోరుతా ఉన్నాను. సామ్యులయ్య గారు మొదట మాట్లాడాలి నేను చేస్తా ఉన్నాను. మా కుటుంబస్తులైన అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కూడి వచ్చిన మీకు ఈ సమయం ఇచ్చిన గురుమండల అధ్యక్షుడికి హృదయపూర్వక వందనాలు చేస్తూ నేను చెప్పవలసింది ఏంటంటే, మా రతన్ సుందరం మాలో ఒక వెలుగు, ఒక నక్షత్రం. ఆ నక్షత్రం రాలిపోయింది, ఇప్పుడు భూస్థాపన చేయబోతున్నాం. అటువంటి కుమారుడు నాకు మా కుటుంబంలో ఉన్నాడు. తాత అంటే చాలా ఇష్టం. లాస్ట్లో చనిపోయే రోజు నాతో మాట్లాడాడు. నేను నీకోసం 3 దినాల నుంచి కనిపెడుతున్నాను రా, నువ్వు రావాలని నేను కూర్చొని చూస్తాను బయట అంటే, తాత వస్తాను. అక్కడ ఫోన్ తీసుకుని మాట్లాడాడు. మా కోడలు అన్నాడు, మా మనవరాలు అన్నాడు, మా తాత మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడాడు. మన విషయాలన్నీ కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు రావాలంటే నేను వస్తానులే తాత, భయపడుకో, నేను వస్తాను, నీతో మాట్లాడతాను అని చెప్పి అంతే. అంతటితో ఏమైందో మరి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలని తెలిసింది. అది నాతో లాస్ట్లో ఆ విధంగా మాట్లాడి మరి ఈ విధంగా హైకోర్టుతో మాట్లాడుతూ చింతగానే ఉంది, చాలా బాధగానే ఉంది. అయినప్పటికీ కూడా మరి క్రీస్తు శేషులైన దేవసాయం గారి కుమారులు మరి వాళ్ళు చాలా ధైర్యంగా ఉండటం, మరి మోజీ మరి చాలా దూరం నుంచి కెనడా నుంచి మొన్న మోజీ వచ్చాడు. మరి మోజీని అందరూ కూడా ఆదరించండి. మరి మనోరాలని ఆమెను కూడా ఆదరించవలసి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారాలు నేను చెప్పవలసినవి చాలా ఉంటాయి, కానీ నేను చెప్పాలని లేదు. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మా కుటుంబ విషయంలో మీరు ఆదరించి మరి మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని ఈ విధంగా మరి రత్న సుందరం వెళ్ళిపోవటం చాలా బాధాకరమే. అద్భుతమైనటువంటి కుమారుడు, మాటల్లో కానీ శాస్త్రంలో కానీ ఏ వీటిలో కూడా అన్నిట్లో కూడా విలువగా మాట్లాడేవాడు, విలువగా కార్యాలు చేసేవాడు. అలాంటి వ్యక్తి ఒక అనేక మందిని రక్షించినటువంటి వ్యక్తి. ఎందరో నక్షిస్తారో వాళ్ళు ఆకాశ నక్షత్రం వల్లే ఉంటారని సెలవిచ్చిన ఆ నక్షత్రం రాలిపోయింది. కానీ మాకు భయం లేదు, దేవుడు వెంట పెట్టుకుని వస్తాడు. మేము చూస్తాం, మళ్ళా బతికి ఉన్నాం, మనం ఆయన కడపూరం మోగబోతుంది. కాబట్టి దానికి సిద్ధపడదాం. మా కుటుంబాల కొరకు మరి ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. మీకు నిండు ఉదయపూర్వకమైనటువంటి వందనాలు చెప్తూ మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించగాక. రత్న సుందర్ గారు, రత్న సుందర్, ఇటువంటి రత్న గారు సుందర్ మరి మన దినమందు నర్సాపురం స్టేషన్ గ్రామానికి వచ్చినప్పుడు అన్నా నువ్వు చాలా సూపర్ అన్న, చాలా బాగా అరేంజ్ చేసావు. నేను పాల్పత్రరాజు గారు దినమందు వచ్చి మీ సంఘాలు వాడపడుతున్నప్పుడు ఎంతగానో సంతోషించాం. నేను శ్రీమణి గారు మరి అన్నరావు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 45 మినిట్స్ రత్న సుందర్తో మేము ఉన్నప్పుడు అప్పుడు చాలా 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 మంచివాడు. ఎందుకంటే స్టేషన్ గ్రామంలో మరి చాలా మంది బలహీనతలు ఉన్నప్పుడు రావు గారిని ఆడపిల్ల కనకరాజు గారిని దర్శించినప్పుడు కేవలం చాలా మంది దర్శిస్తారు, కానీ ఆ కుమారుడు మరి ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి నేను కొంచెం కొంతమంది శ్రీమణి గారు, రత్నరాజు గారు, పాలపత్రరాజు గారు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు బిడ్డ అంతకన్నా సంతోషించాడు. నేను చాలా చాలా బాధపడుచున్నాను. ఎందుకంటే ఇంచుమించు నేను కోడి దేశం ఉన్నప్పుడు మరి 1 కాదు 2 కాదు 130 డెడ్ బాడీ వరకు కడిగి ఉన్నాను నేను.
కుమారుని కడగాలనుకుంటే మరి ఆల్రెడీ వచ్చే సిచ్యువేషన్ బట్టి ఈ బాక్స్లో పెట్టేశారు. ఇంత మంచి కుమారుడు ఇంత వేగముగా వెళ్ళిపోతాడని నేను అనుకుంటా. అందుకనే దేవుడు పిలుస్తున్నాడు కదా, నరులారా తిరిగి రండి, మరణము చూడని నరుడు ఎవరు, నా కుమారుడు నాకు బిడ్డ ఇంత అవేగంగా వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఏదేమైనా సమయం లేదు కనుక చాలా విషయాలు హృదయంలో ఉన్నాయి. మరి ఈ విషయాలు చెప్పాలంటే అయ్యగారు ఇచ్చిన సమయం మరి వెళ్ళిపోతుంది. దేవుని చిత్తమైతే మళ్ళీ ఎల్లుండి గురువారం దినం జరిగే కార్యక్రమం మాట్లాడి సమయం ఇస్తారు అయ్యగారు. మరి ఆడాలు కలిగింపచేసి వినితమ్మ గారికి, గాయత్రమ్మ గారికి, అధ్యక్షుల వారి బోధపూర్వకం తెలియజేస్తూ ఈ మాటలను ఆదరకొరకు దేవుడు దీవించి ఆదరించిన గాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అయ్యగారు. గురుమండల శిక్షణ వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నా కుటుంబం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ కుటుంబంతో మాకు ఇంచుమించు చాలా కాలంగా పరిచయం ఉంది. మరి క్రిస్తేసులు దేవసాయం గారు, మరి వారి కుమారులు, వారి కుమార్తెలు అయితే నాకు ఎన్నో చెప్పాలని ఉంది కానీ మాటలు రావట్లేదు. వారితో అంత బంధం కలిగి ఉన్నాము. మరి దేవానంద్ గారు కానీ, రత్న సుందర్ కానీ, మరి కోయిట్కి వచ్చిన కాడి నుంచి కూడా ఎంతో పరిచయం చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన సంఘం అంటే ఏదో 2-3 కూడిన సంఘం కాదు. కోయిట్ సంఘం అంటే వేల మంది వచ్చే సంఘం అది. ఆ సంఘంలో మరి కోయిర్ లీడర్గా, పరిచారకుడిగా, పెద్దగా, పర్యవేక్షణ కమిటీలోను అన్ని రకాలైనటువంటి పరిచర్య మరి ఎక్కడ ఉండవు. అటువంటి పరిచర్యలన్నీ మరి చేసిన బిడ్డ. ఆ బిడ్డ నాకు ఇంచుమించు చిన్నతనం నుంచి కూడా నాకు తెలుసు. నేను చిన్నతనం నుంచి కూడా దిగమారు రావటం నాకు ఆనవాటి అవుతుంది. ఆ బిడ్డ మళ్ళీ కోయిట్కి కూడా 82లో వచ్చినప్పుడు చాలా చిన్నవాడు. వాళ్ళ నాన్నగారు వారి అక్కని ఇద్దరిని, అమ్మని విజిటింగ్ మీద రప్పించారు, చెల్లిని. అయితే ఈ విధంగా అక్కడ పరిచయంలో మరి ఆయన ఎంతో ఆనందించాడు అనమాట. ఏకాడిని కొనేసి ఇచ్చేసి అక్కడ నా కొడుకు పాటలు పాడతాడు, పెద్ద సింగరు, పెద్ద అని ఆయన ఎంతగానో మరి ఆనందపడిపోయి ఆ సంఘంలో మరి మరి పరిచర్యలు మరి దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగాను మరి ఇక్కడ కూడా మరి దిగుమరులో కూడా మంచి పేరు కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు వాడుకుంటున్నాడు. మరి దేవానంద్ గారు అక్కడ ప్రార్థన మరి పెనియేలు ప్రార్థనని గ్రూపుకి మరి పాస్టర్గా ఉండి ఆయన మరి ఎంతగానో పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈ కుటుంబం అంతా కూడా దేవుని కొరకు దేవసాయం గారి రోజుల్లో మరి ఎవరైనా రాలేని స్థితిలో ఉంటే కూడా అప్పుడు ఫోనులు లేవు, ఎవరి చేతన్నా కబురు పంపితే కూడా మరి కబురు పంపితే కాకిలాగానే ఇవ్వరు. ఆ కాకిలాగా వాళ్ళు కూడా కోయిట్లో అలాగా ఆడటం అంటే చాలా కష్టం. ఆయనకి దేవుడు అటువంటి అవకాశం ఇచ్చి ఆ విధంగా సంఘానికి అనేక మందిని సంఘానికి నడిపించే బిడ్డలు మరి దేవానంద్ కానీ, మరి రత్న సుందర్ కానీ ట్రాన్స్పోర్ట్ కావాలన్నప్పుడు ఎవరినైనా సరే మరి దూరంగా ఉన్న వారిని తీసుకెళ్ళి దింపుతూ ఉండేవారు. మరి బిడ్డ చాలా సౌమ్యుడు అని చెప్పట్లో నేను అతిశయపడుతూ ఉన్నాను. మరి ఎప్పుడు కూడా ఆయన సీరియస్ అని చూడలేదు కోయిట్లో. నేను కొంచెం పెద్దవాడిగా తిట్టేవాడిని, నువ్వు చేసేది చాలా కష్టాలు చేస్తున్నావు అబ్బాయి అని. ఉంటేనే అంటే మీరు అలాగే చెప్తారులే డైలాగ్ సిరిరావు నవ్వేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. అబ్బాయి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు చర్చలోననేవాడు. అంటే సిరిరావు నవ్వేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎవరైనా అయితే ఏంటి అంతమానం ఇలాగ అంటున్నాడు అనుకుంటారు, కానీ ఆయన అలాగ అనుకునే మనిషి కాదు. ఎప్పుడు ఆయన ముఖంలో సిరినవ్వు నవ్వుతూ ఆయన ఎప్పుడు ఎక్కడ కాపాడు. ఇప్పుడు కూడా నా కూతురు ఫోన్ చేసి డాడీ మీరు ఇక్కడ లేకపోయినా కానీ నేను కనపడేటప్పటికీ నువ్వు మీ డాడీలాగా ఉన్నావు, మీ డాడీ ఎలా ఉన్నారమ్మా అని అడుగుతారు అని ఇప్పుడు ఇందాకలో అరగంట క్రితం ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మరి రత్న సుందర్ని మరి మనం జీవితంలో నేను జీవించినంత కాలంలో కూడా ఆయన్ని మరువలేను. అటువంటి బిడ్డ, మరి అటువంటి వ్యక్తి మళ్ళీ ఈ లోకంలో మనం చూడలేము. మరి దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన వెంట పెట్టుకుని వస్తాడనే నిరీక్షణ మనం అందరం కలిగి జీవించాలని, ఆయన వెళ్ళిన త్రోవలో మనం వెళ్ళటానికి ఇష్టపడదాం. అందరూ కూడా ఆయన వెళ్ళిన త్రోవలో వెళ్ళటానికి
మనం అందరము ఇష్టపడదామని కోరుకుంటూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ గారు, చాలా శ్రేష్టమైన మాటలు తెలియజేశారు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటారండి? చూసేవాళ్ళు. నరసింహ గారు విడిచి వెళ్ళిన కుటుంబం, తన సతీమణి గారు గాయత్రి గారు, వారి యొక్క బిడ్డలు, తల్లి గారు, అన్నదమ్ములందరికీ కూడా నా ప్రగాఢ సంతాపంను తెలియజేస్తున్నాను. నాకు ఆదివారం దినాన్న స్వప్నసుందర గారు ప్రభునందు నిద్రించారని తెలిసినప్పుడు హృదయం ఎంతో పగిలిపోయింది. మా చెల్లి కోయిట్ నుంచి వాట్సాప్ పెట్టి ఇలా పెట్టినప్పుడు ఆ స్కాళ్ళు చేతులు కాలేదు. స్వప్నసుందర గారు చిన్నప్పుడు నేను ఇదే ఊరిలో ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఆయనకు పరిచయము. సండే నేను కొంచెం అల్లరిగా తిరిగినప్పుడు రత్నసుందర్ గారు సండే స్కూల్లో కూడా ముందుండి నువ్వు సండే స్కూల్కి రావాలని చెప్పేవాడు. తర్వాత యూత్ లీడర్గా ఉన్నప్పుడు యూత్ లీడర్ ఎంతగానో ప్రోత్సహించేవాడు. రత్నసుందర్ గారు నన్ను బాస్ అనేవారు, నాకు మామయ్య అవుతారు, బస్సును ఉండాలని చెప్పారు. అలాగే ఉన్నా. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభాకర్ను ఖాళీగా ఉంటున్నారు కదా, కానిస్టేబుల్కి ఇల్లు నేను నాకు తెలిసిన ఆయన ఉన్నారు, నేను పంపుతుందంటే ఆయన మాట నేను వెళ్ళలేదు. తర్వాత అల్లరిగా తెలుసుకున్నప్పుడు వ్యవసాయం గారు మొట్టమొదటిగా నాకు వ్యవసాయం గారు బైబిల్ కొని బైబిల్ ఇచ్చారు. తర్వాత అలా జరుగుతున్న సమయంలో రత్నసుందర్ గారు విదేశాలు వెళ్ళారు. వివాహం అయిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత నా రత్నసుందర్ గారు ఎంత ప్రేమించేవారంటే నా బంధువులు కూడా వారు వచ్చినప్పుడు ఏం సహాయం చేసేవారు కాదు. అలాంటిది రత్నసుందర్ గారు ఇటు నుంచి ఎప్పుడు వచ్చినా సరే జేబులో ఎంతో కొంత డబ్బులు ఎట్టేది, ధన సహాయం అంటే జేబులో పెట్టే కోసం ఉంచుకో ఖర్చులకి, నువ్వు కోయిట్ నుంచి వచ్చేసావు సేవ చేస్తాను అని చెప్పి వచ్చేవాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ వచ్చినప్పుడు ఫోన్ చేశారు. ఆయనే ఫోన్ చేసి బస్సు ఇంటికి వస్తున్నాను, ఏం కావాలి నీకు అన్నారు. ఏ వద్దండి అన్నాడు. కాదు నువ్వు ఏదన్నా చెప్పు నేను చేస్తానని చెప్పినప్పుడు సార్ ఇలా చలిగా ఉంటుంది, స్వెటర్ కావాలని చెప్పాను. వెంటనే స్వెటర్కి వచ్చి ఆయన నాకు ఇచ్చారు. ఆయన మర్చిపోలేని, ఆయన నన్ను ఎంతో ప్రేమించేవారు. ఆయన మానవాత్మ. ఉన్నప్పుడు నాకు ఎవరిదైనా ఉన్నప్పుడు చాలా బాగా వస్తే కాళ్ళు చేతులు దడాలేదు. నేను చెప్తా ఆయన విషయంలో మేము అనుకునేవాళ్ళు, మా ఆవిడ నేను అనుకునేవాళ్ళు గాయత్రి గారికి అంత బలహీనత ఉంది అని గాయత్రి గురించి ఆలోచించుకునేవాళ్ళు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, ఎందుకంటే వారంతా ప్రేమగా గాయత్రి బలహీనగా ఉందని కూడా అనుకునేవాళ్ళు. మొన్న వచ్చినప్పుడు కూడా గాయత్రి గారు అడిగారు, వారంతా ప్రేమించేవారు. మరి రత్నసుందర్ గారు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయచ్చు. మరి దైవవాక్యంలో లోకాసు వార్తలో జకరియా గురించి ఒక మాట ఉంది. అతడు సేవా చేయు దినములు సంపూర్తి అయినప్పుడు తన తండ్రి ఇంటికి వెళ్ళినని చెప్పిన విధముగా మా రత్నసుందర్ గారు చేసిన సేవ సంఘంలో కోయిట్ అందరూ చెప్తున్నారు. వారు సేవ చేసే దినములు సంపూర్తి అయ్యాయి, వారు వెళ్ళారు. అదేవిధంగా అయిపోయిన తర్వాత మా దేవానందం గారు కూడా ఎంతో ధైర్యంతో అందరినీ కూడా ధైర్యపరిచారు. వారు వీడియోలు చూశాను, వీడియో పెట్టారు, మాటలు పెట్టారు. దేవానందం గారు కోవిడ్ దేశంలో చర్చిలో మరి వారు కొద్ది మాటలు కూడా చెప్పారు. అవన్నీ వీడియో ద్వారా మేము విన్నాం. ధైర్యపరిచారు, అందరినీ కూడా ధైర్యపరిచారు. వారి అబ్బాయి కూడా చెప్పిన మాట, ఇక్కడ కాల సమయంలో వాళ్ళ అబ్బాయి పెట్టిన మాట, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించినని మోజెసు స్టేటస్ ఆయన పెట్టినంత మరి వారి యొక్క కుటుంబానికి దేవుడు ఆదరణ కలగాలని, మరి దుఃఖ హృదయంలో కుటుంబాలను కూడా ఆదరించాలని నేను తెలియజేయచ్చు. మరి వారి యొక్క జ్ఞాపకాలను మాత్రం మర్చిపోవాలని తెలియజేయచ్చు. ఆ భాస్మిచ్చిన గురుమండల దీక్షల వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయచ్చు. ఉదయకాల సమయంలో
దేవుడు మనల్ని ప్రేమించి మన ఎడల ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకోవటానికి మన జ్ఞానము చాలన్నప్పటికీ మేలుకైనను కీడుకైనను ఆయన మనకు దేవుడేనని ఎరిగి ప్రభుని మనం స్తుతించబద్ధమై ఉన్నాం. ఏబు భక్తుడు అంటాడు, దేవుని వలన మేలు అనుభవించాము, కీడు అనుభవింప తగదా అని ప్రశ్నించాడు. రత్నసుందర్ అన్న గురించి చెప్పటానికి మీ అందరి హృదయాల్లో చాలా సమాచారం ఉంది, నా దగ్గర కూడా సమాచారం ఉంది. ఈ ప్రత్యేకమైన సమయంలో అన్న గురించి మనం చెప్పుకొని అన్న ఫలానా ఫలానా అని మనం చెప్పటానికి మీ దగ్గర ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్న సమాచారం ఒకటే. దేవుని యొద్ద నుంచి తనకున్న సమాచారం ఏంటో ఒక దేవుని సేవకునిగా మీ ముందు ఉంచడానికి కొద్ది నిమిషాలు నేను ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తిరిగి అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతని దినములు సంపూర్ణం చేయబడ్డాయి. కుటుంబీకులు అది గమనించాలి. దినముల యొక్క సంపూర్ణత 139వ కీర్తనలో కీర్తనాకారుడు దేవుని వాక్యంలో నుంచి మాట్లాడుతూ కీర్తనాకారుడు అంటాడు 16వ వచనంలో అనుకుంటా, నేను పిండమునై ఉండగా ఆయన కన్నులు నన్ను చూచాయి. నియమింపబడిన దినములలో ఒక్కటైనను గడవక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆయన మన దినములను లెక్కించాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులంగా మన ప్రేమ కొద్దీ, వ్యక్తి పట్ల మనకున్న ఆ యొక్క ఆరాధన భావన కొద్దీ, ఆ వ్యక్తి పట్ల మనకున్న ప్రేమ కొద్దీ ఆ వ్యక్తి కొరకు మనం ఎంతో తాపత్రయపడతాం. మనుషులంగా మనము కొద్ది కాలం మనతో ఉండి వెళ్తూ ఉన్న ఈ వ్యక్తి కొరకు ఇంత తాపత్రయపడుతూ ఉంటే, అవయవాలను రూపొందించి తన చేతులతో సృజించిన ఆ దేవుడు ఎంతో తాపత్రయపడ్డాడు, అది మనం గుర్తించాలి. మన ప్రియులు దేవసహాయం గారు చనిపోయినప్పుడు కూడా వాతావరణం ఇలాగే చల్లగా ఉంది, ఇంకా కొద్ది క్లౌడీగా ఉంది కూడా. భారభరితమైన హృదయాలతో మనం కూర్చున్నాం. ఈరోజు ఉదయం నాకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, 9వ తారీఖు ఉదయాన్నే దేవుడు దేవసహాయం గారిని పిలిచుంటాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన పని, ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలోచన పరలోకమందు నెరవేర్చబడుతూ ఉంది. మాట్లాడుంటాడు, నేను చేయబోనది అతనికి చెప్పకుండా దాచిపెడతానా అన్నాడు అబ్రహామును గురించి మాట్లాడుతూ దేవాతి దేవుడు. కనుక వారు మాట్లాడుకున్నారు, వారు బయలుదేరారు. ఆయన దినములు సంపూర్ణమయ్యాయి. తిరిగి అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవుడు అతనిని తీసుకొని పోయిన గనక. కొద్ది దినాల క్రితం నేను అన్నతో మాట్లాడుతూ వచ్చాను. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. నేను అన్నని ప్రధానంగా అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పర్వాలేదు తమ్ముడు, ఇప్పుడు బాగానే ఉంది. కొంత పర్వానీయ పరిచర్యలో సహకరిస్తూ ఉన్నాను, పరిచర్య భారాన్ని అప్పచెప్పారు, పరిచర్య చేస్తూ ఉన్నాము. కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. పిల్లల గురించి మాట్లాడాడు, అక్క గురించి మాట్లాడాడు, కుటుంబ విషయాలు మాట్లాడాడు, నా విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అన్న నాతో మాట్లాడిన ఆ కాసేపు ఎంతో నెమ్మది, ఎంతో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులంగా మనలో చాలా బలహీనతలు ఉంటాయండి. కానీ దేవుడు వాటిని ఒకానొక పర్టికులర్ టైంలో అన్నిటినీ సంపూర్ణం చేస్తాడు. తన ప్రశస్తమైన రక్తముతో తన ప్రతి బలహీనతను కడిగి నిత్యత్వానికి దేవుడు అన్నను సిద్ధపరిచాడు. దేవుడు అతనిని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాను. మీ ముందు నేను ఒక చిన్న, మీ అందరికీ తెలిసిందే, ఒక చిన్న మాట మీకు చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. మన జీవితం అంతా ఒక కథలాగా రానున్న తరాలకు అందించబడింది. ప్రియులారా, ఈ కార్యక్రమం అయిపోయింది, ఇంటి వారందరూ కూర్చుంటారు, ఇక్కడ ఉన్న వారందరూ ఆలోచన చేస్తారు, ఇలా చేశారు, అలా చేశారు, అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, అప్పుడు ఇప్పుడు ఎన్నో విషయాలు. నా జీవిత కథ అంతా యేసు ప్రేమను సాక్షిగా చాటుతూ ఉంటాను. కనుక మనమందరం కలిసి నాతో పాటు ఈ చరణం పాడదాం. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు తెంచి నాపై బడి ఏచెను. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు తెంచి నాపై బడి ఏచెను. నవ జీవనము గూర్చి ఇంటికి తొక్కుని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత
జీవితకథ ఎంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమై నిల్తును. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమై నిల్తును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి కుమారుడు కలుసుకున్నారు. తండ్రి కుమారుని చూసి సంతోషించాడు, కుమారుడు తండ్రిని చూసి సంతోషించాడు. వారు సంతోషంగా ఉన్నారు. భూలోకంలో విడవబడిన మీరు దుఃఖంగా ఉండటం దేవుని యొక్క చిత్తము కాదు. వారు సంతోషముగా దేవుని రాజ్యములో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఇహలోక ప్రయాసలు వారు మాని విశ్రాంతిని పొందుతూ ఉన్నారు. ఇహలోక ప్రయాసలు మాని విశ్రాంతిని పొందుతూ ఉన్నారు. మీ భారాలు భరించటానికి ప్రభు ఉన్నాడు. నీ ప్రతి భారము ఆయన మీద మోపుము. ఆయనే నిన్ను నమ్మకముందా నీకు? ఆయన మృతులకును సజీవులకును దేవుడు ఆయన. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రత్నసుందర అన్న తాత్కాలికంగా గాయత్రి అక్కకి ఇవ్వబడ్డాడు. తాత్కాలికంగా కుమారునికి, మోజీకి, చెల్లికి, సెల్సికి ఇవ్వబడ్డాడు. అంతే, ఆయన పని అయిపోయింది, ఇక నువ్వు వచ్చే అన్నాడు. అక్కడ తండ్రి కొడుకులు సంతోషంగా ఉన్నారు. ఆయన ఇంటికి తీసుకొని పోయాడు. కొడుక ఇదిగో నీ ఇల్లు అని చెప్పాడు. వారు ఆ ఇంటిలోకి వెళ్ళారు. దేవుని రాజ్యములో సంతోషిస్తూ ఉన్నారు, ఆ ఇంటిలో ఆనందిస్తూ ఉన్నారు. ప్రియులారా, పరలోకము సంతోషముతో ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఇక ఈయన పర్వానియా వెళ్ళే పని లేదు, కారు వేసుకొని తిరిగే పని లేదు, కీబోర్డ్ వేసుకొని పాటలు పాడే పని లేదు. ఈయన విమర్శించే వాళ్ళు కొందరు, ఈయన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడే వారికి ఉండరు. ఈయన ప్రేమను మాత్రమే తలపోసుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఈయనలో ఆ బలహీనత ఉందా, ఈయనలో ఈ బలహీనత ఉందండి. కానీ బలహీనతలను సరిచేసేది నువ్వు కాదు, యేసు మాత్రమే మన ప్రతి బలహీనతలను తన శరీరం మీద గాయపరచబడ్డాడు, మోపాడు, మోసుకున్నాడు. ఈయన బలహీనతలన్నీ ఆయన శరీరం మీద మోసుకున్నాడండి. ఆయన వలె ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరునూ లేరు. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ భార్య, ఏ భర్త, ఏ బిడ్డ, ఏ కొడుకు కూడా లేడండి. ఆయన మాత్రమే ఈయనను ప్రేమించినంతగా, ఈయన ప్రేమించినంతగా ఇంకెవరు ప్రేమించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉందాం. దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని కట్టి పాతాళ గుండెలో పడేద్దాం, అగ్ని గుండెలో పడేద్దాం, కాల్చేద్దాం పరిశుద్ధాత్మాగ్ని చేత. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఆహా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! యేసుని మించినంత ప్రేమ కాదండి. ప్రేమ కలిగిన వాడు చక్కని చిరునవ్వండి, చిక్కటి చిరునవ్వు. ఆ చిరునవ్వుని ఎట్లా మర్చిపోతాం? ఎవరు మర్చిపోలేరు. నేను చూసినప్పుడు ఫస్ట్ టైం అన్న ఫేస్ చూసినప్పుడు పిలిచి ఇలా చెప్పాను. 2018లో నేను కోయిట్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు పరిచయం అయ్యాడు. అన్నం పిలిచి, నీ ముఖం చూడంగానే ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోయింది, దేవుడు నీ ముఖానికి మంచి ప్రసన్నత ఇచ్చాడన్నా. అసలు ఏమి నవ్వది, ఏం ముఖం అది. ఫస్ట్ ముందే కూర్చొని టకటకు వాయిస్తున్నాడు, పియం అంట కీబోర్డ్. చక్కగా మంచిగా ఆరాధనలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, అందుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, నేను దేవుని ఆత్మ సహాయంతో గుర్తించాను. మాట్లాడిన తర్వాత కానీ ఏదో ఒక రోజు తను ఫోన్ చేసి, ఎప్పుడైతే నాకు అవసరత ఉండి నేను దేవుని సల్లో మొరపెడుతూ ఉంటాను, ప్రవ్వా నాకు పలానా అవసరత ఉంది, ఏదో ఒక టైంలో ఫోన్ చేసేవాడు. తమ్ముడు, నేను నీకు ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తాను, కానీ ఇది నీ ఖర్చులకు వాడుకో, దేవుని పరిచయలో వాడు. దేవుని మనస్సును ఎరిగిన వాడు. ప్రియులారా, దేవుని చిత్తాన్ని గుర్తించగలిగే మనసు, ప్రేమ కలిగిన మనస్సు తనకుంది. తాను సంపాదించేది ఏది తనది అనుకోడు. ప్రేమ కలిగిన వ్యక్తి. ఈ విషయాలన్నీ నేను క్రొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరందరూ వీటిలో పడి మునిగి తేలుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయట ఉన్న మాకు ఎంత ప్రేమను పంచితే ఇంటోళ్ళకి ఎంత ప్రేమను పంచి ఉంటారండి. వాళ్ళు ఎట్లా మర్చిపోతారు? కనుక రోజంతా కూర్చొని ఏడుద్దామని కాదు, వ్యక్తి యొక్క మంచితనాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రవ్వా, ఇంత మంచి వ్యక్తిని ఇంతకాలం మాకు ఇచ్చారు, నీకు వందనాలు. తన ప్రయాసలు మాని నీ దగ్గర విశ్రాంతిని పొందుతూ ఉన్నందుకే నీకు స్తోత్రాలని చూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా నేను మీతో ఒక మాట చెప్తూ ఉన్నాను. దేవుడు
ఏబు దగ్గరకు వచ్చి మాట్లాడాడు. 35 అధ్యాయాలు, 42 అధ్యాయాలు ఉంటాయి. 35 అధ్యాయాలు వారి స్తుతి చేద్దామని నాతో చెప్పాడు. ఉంటూ పెళ్లి చేసేవాడు అడ్జస్ట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది నీ జ్ఞానం. దేవుని జ్ఞానం అలాంటిది కాదు. దేవునికి కొలతలు ఉన్నాయి, దేవునికి లెక్కలు ఉన్నాయి, దేవునికి ఆలోచన ఉంది అనిపించాడు కాదండి. ఆయన ఏది చేసినా న్యాయబద్ధంగా చేస్తాడు. ఏది చేసినా అయ్యో నేను పొరపాటే చేశానండి, అరే తొందరపడ్డానండి అని కాదు. ఆయన న్యాయమే చేశాడు. ఈ వ్యక్తిని తీసుకొనుటలో దేవుడు పొరపడలేదు. అతని దినములు సంపూర్ణమయ్యాయి. తిరిగి అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకరోజు మనం కూడా వెళ్తామండి. ఇలాగే సాయంకాలం చల్లగొట్టు వేళ తీసుకొని పోయారు ఇదే రోడ్డు గుండా. ఎవరిని దేవ సహాయం గారు. ఆ రోజు వీళ్ళిద్దరు కలుసుకున్నారండి. ఆదివారం కలుసుకున్నారు. ఏడ్చాడు. తండ్రి అంటే చాలా ప్రేమ ఈయనకి, నాకు తెలుసు, చాలా ప్రేమ. ఇద్దరు కలుసుకున్నారు, ఏడ్చుకున్నారు. చాలా కాలం తర్వాత నేను చూశాను రా అన్నాడు. ఎవరైనా ఊహించారా? ఇంటిలో చిన్నవాడు అందరికంటే ముందు వెళ్తాడని ఎవరైనా ఊహించారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు, నా గురించి మాట్లాడారు. అవునండి, అందరూ అంతే అనుకుంటారు. చివరగా దేవుని యొక్క న్యాయాన్ని గౌరవిద్దాం. దేవుని ప్రేమను తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతించలేదని చిన్న ప్రార్థన చేస్తున్నా. కుటుంబ ఆదరణ కొరకు స్తోత్రాలు. మీరు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు. ఈ కుటుంబానికి మీరు మేలు చేశారయ్యా, మీరు చేయలేదు, మీరు పొరపాటు పడలేదు, మీరు న్యాయమే చేశారు ప్రభా. తన దినములు సంపూర్ణమయ్యాయి. మా జ్ఞానానికి ఇది అందటలేదు. మా జ్ఞానం చాలా చిన్నది ప్రభు. మేము వ్యర్థులము, మేము మంటి వారం, మేము అర్థం చేసుకోలేని మట్టి మనుషులం ప్రభు. ఈ బిడ్డ మాతో ఉంటే ఎంత మంచిది అనుకున్నాము, మేము గ్రహించలేకపోతూ ఉన్నాం. ఈ బిడ్డని మేము విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. మా తలపుల్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ప్రభా. ఈ కుటుంబానికి ఆదరణ దయచండి. ఈ గాయాన్ని మీరు మాత్రమే కట్టగలిగిన దేవుడు, నువ్వే ఆదరించండి, ఓదార్చండి. గాయత్రి యొక్క మీ పనిలో మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అమ్మని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం అయ్యా. బిడ్డలు ఇరువురిని అయ్యా, మోజీని, బిడ్డ సెల్స్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారి గాయాలను కట్టండి అయ్యా. తోబుట్టుల గాయాలను మీరు కట్టండి, బంధువుల గాయాలను మీరు కట్టండి, స్నేహితుల గాయాలు మీరు కట్టండి. ఈ గాయం మీరు మాత్రమే మార్పగలిగిన దేవుడు. గాయం వచ్చేవాడును గాయము కట్టువాడు నేనని చెప్పారు. గాయపరచబడిన మీ హస్తాన్ని మా గాయాలను కట్టగలవు యేసయ్య. ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి గాయాన్ని మీరు కట్టి ఈ కుమారుని యొక్క మరణము ద్వారా ప్రభా వీరి దుఃఖం తొలవబడి గొప్ప ఆదరణ పొందినట్లుగా మీ స్వరూప దర్శనము చేత తృప్తిపరచమని యేసు నామమున స్తుతి చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బాక్స్ రెడీ చేయండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో మన ప్రియులు రత్న సుందర్ గారు ఈ లోకయాత్రను ముగించుకొని నిత్యత్వములోనికి వెళ్ళిపోయారు. సొంత ఊరు, సొంత ఇంటికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. గొల్లమందుల దేవసేహం గారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆయన మంచి దైవజనుడు. ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబం అంతా కూడా, వారి బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవునిలో నడిచినటువంటి వారు, దేవుని పరిచర్యను, దేవుని యొక్క సేవకులను ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఈ యొక్క 2013లో కువైట్కి వెళ్ళినప్పుడు మరి దేవసహాయం గారు, దైవానంద్ గారు, మరి రత్న సుందర్ గారు వీరందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. వీరు ఎంతగానో దైవ సేవకులను ప్రేమించేటువంటి కుటుంబం. కనుక దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది ఏంటంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకూడదు.
ప్రతి ఒక్కొక్కరికి మన ప్రియులను మన కుటుంబస్తులను పోగొట్టుకున్నప్పుడు దుఃఖం ఆటోమేటిక్గా కలుగుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం దైవజనుడు ఏం చెప్పాడంటే, ఇతరుల వల్లే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు. మనకి దుఃఖం కలుగుద్దు కానీ మరలా తిరిగి రత్న సుందర్ గారిని ఎప్పుడు కలుసుకుంటామో అన్న నిరీక్ష. ఏకైక కుమార్తె, ఏకైక కుమారుడు. ఆ కుమార్తె యొక్క కోరిక ఏంటంటే ఈ ప్రత్యేకమైన సమయంలో తన తండ్రిని చూసి ప్రార్థించాలని, మొదట ప్రార్థన చేయాలని ఆశ మరి ఆ బిడ్డకు ఉంది కనుక ఈ బాక్స్లో పెట్టే ముందు ఇది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత బిడ్డ వచ్చి ప్రార్థిస్తుంది. ప్రార్థించిన తర్వాత బాక్సులో పెడతాము, ఆరాధన చేసి మందిరంలోకి వెళతాం. కనుక మీరు అందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించాలని, తనకున్నటువంటి ధైర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి దేవుడు మరింతగా ఆదరించాలని నేను ప్రేమతో కోరుకుంటూ మరి బిడ్డను ప్రేమతో నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ బాక్స్ ఇది క్యాప్ ఓపెన్ చేయండి. దయతో కుటుంబ సభ్యులు ఎవరు దేవుని నామములో అందరికీ వందనాలండి. మా డాడీ నేను 5 years ఉన్నప్పుడు కువైట్ వెళ్ళారు. నేను ఇప్పుడు ప్రస్తుతం డిసైపుల్షిప్ ట్రైనింగ్ స్కూల్ అని 5 months కోర్స్, అంటే బైబిల్ కోర్స్ లాంటిది నేను చేస్తున్నాను. ఫస్ట్ 3 నెలలు మేము వాక్యం నుంచి దేవుడి గురించి చెప్పి తెలుసుకుంటాము. తర్వాత 2 నెలలు మేము అవుట్రీచ్కి వెళ్తాం, అంటే మిషన్ ట్రిప్ మీద వెళ్తాం. సో మాకు రీసెంట్గానే అనౌన్స్ చేశారు మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము. నన్ను ఇంకొక 2 పాటు ఉత్తరాఖండ్ పంపిస్తున్నారండి. సో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఎప్పుడు మా డాడీతో మాట్లాడడానికి భయపడలేదు. ఇప్పుడు నేను ఆ కోర్సులో 2వ నెలలో ఉన్నాను. 2 వారాల క్రితం మాకు ఇన్నర్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ అనేది జరిగింది. దాంట్లో ఏంటంటే మీరు ఎవరినైనా క్షమించాలన్నా, ఎవరినైనా క్షమాపణ అడగాలన్నా సరే మీరు ఫోన్ చేసి మాట్లాడండి అని అన్నారు. ఫస్ట్ నాకు మా డాడీయే గుర్తొచ్చారు. నేను 5 years ఉన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే మా డాడీ లేని గ్యాప్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నన్ను. ఫస్ట్ నేను మా డాడీతో మాట్లాడాలనుకున్నాను. డిటిఎస్ వెళ్ళక ముందు లాస్ట్ కాన్వర్జేషన్, ద సీరియస్ వన్ ఐ ఎవర్ హ్యాడ్ విత్ మై డాడ్ వాజ్, మా డాడీ ఎప్పుడు అప్పులు ఉన్నాయి, మీరు జాబ్, అసలు ఎప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. బట్ మాకు రియాలిటీ తెలుసు. నేను అన్నాను, అన్న ఇందాక లిమ్షన్ అన్న మెసేజ్ చెప్పినప్పుడు నేను యాక్చువల్గా నేను అదే ట్యూన్లో ఉన్నాను. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ హీ హస్ స్పోకెన్. అండ్ నేను అన్నాను, అప్పులు ఉంటాయి, అప్పులు తీరిపోతాయి, అందరం కలిసి కూర్చొని ప్రే చేసుకుంటే అప్పులు తీరిపోతాయి అని అన్నాను.
మా డాడీ లాస్ట్ ఇయర్ నేను కువైట్ వెళ్ళినప్పటి నుంచే అంటున్నారు, అంటే నేను పెద్దోడిని అయిపోతున్నాను, ఏమున్నది గుండెపోటు వస్తుంది, వెళ్ళిపోతాను, ఇలాగే అనేవారు. నేను కొంతలో కొంత యాక్సెప్ట్ చేశాను, ఓకే సంహౌ డాడీ ఇలాగే అని, బట్ ఎంత త్వరగా అని నేను అనుకోలేదు. సో నేను అన్నాను, నువ్వెన్ని అప్పులు చేసి వెళ్ళిపోయినా మేక్ షూర్ దట్ యు గో విత్ అ కన్ఫెసింగ్ హార్ట్. నీ పాపాలని ఒప్పుకొని వెళ్ళిపో, నా తరతరాలకి ఏమి ఉంచొద్దు అని అన్నాను. అది లాస్ట్ కాన్వర్సేషన్, సీరియస్ కాన్వర్సేషన్. 2 వారాల క్రితం నేను మా డాడీకి చేసి ఇన్నర్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ వీక్లో నేను చెప్పాను, నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇదంతటికీ నేను క్షమిస్తున్నాను. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న రోజుల్లో చాలా రూడ్గా కూడా ఉన్నాను, నేను మంచి కూతురుగా లేని, నన్ను క్షమించు అని నేను మనసారా అడిగే కృపను దేవుడు నాకు దయచేశాడు. నాకు ఆ సెషన్ అయ్యాక ఇంకొకసారి మాట్లాడితే సరిపోతుంది, సీరియస్గా డాడీ తోటి కూర్చోబెట్టి నేను డాడీతో కూడా ఆ ప్రేయర్ చేయించాలనేది నా కోరిక. చాలా బెంగ ఉన్నది. డిసెంబర్లో చాలాసార్లు అడిగాను, డాడీ రాలేదు, అన్న కెనడా వెళ్తాడు అప్పుడు వస్తాను అని అన్నారు. నేను జూలైలో విజిట్ చేసి తిరిగి వచ్చినప్పుడు ఆ ఫ్లైట్ అంతా ఏడుస్తున్నాను. దట్ వాజ్ ద సాడెస్ట్ ఫ్లైట్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. నేను ఎందుకు ప్రే చేయాలనుకున్నానో తెలియదు, కానీ నేను డాడీకి ఏం చెప్పాలనుకున్నానో అది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ ప్రేడ్ దిస్ ప్రేయర్ బిఫోర్ యూ లెఫ్ట్. ఎక్కడున్నాడండి? మనకున్న దేవుడు లాంటి దేవుడు ఎవరికి ఉన్నాడు? హీ గివ్స్ హోప్ అండ్ గ్లోరీ, హోప్ అండ్ గ్లోరీ, హోప్ అండ్ గ్లోరీ. నాకు తెలియదు మా డాడీ స్పిరిచువల్గా ఎక్కడ ఉన్నారు. నేను అడిగేదాన్ని, బట్ నాకు ఎప్పుడు చెప్పలేదు మా డాడీ. Daddy, if you're hearing this, if this works, I believe it works, Lord. I pray for my dad. I pray this confession prayer in faith that I will see him on the other side, Lord. Lord Jesus, Son of God, I'm a sinner. Please forgive me. Please forgive me. Lord, I believe that my dad prayed this prayer before he left. Lord, we are filthy, but you made us brand new and we praise you. And his death is a wake-up call for whoever drifted away from their faith. ఎవరైతే దేవుడు దూరంగా వెళ్ళిపోయారో ఇది మీకేనండి. ఎవరైతే యేసుని నమ్మరో ఇది మీకేనండి. Go talk to your children. Youth, you go talk to your parents. Have serious conversations. You will never have a chance again. You don't know when God's going to take your people
చేయలేదు. But I just thank you. Thank you so much for the time that you have given me with my father. Thank you so much for the time that you have given me with my father. And I just thank you. And I believe that this is a new beginning for me. If this challenges my faith, I won. I won. And I'm not turning back. I just thank you. Thank you. దయచేసి అందరూ సైలెంట్ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు కుమార్తెలు పెట్టిన బాధ, మనము సజీవులు ఉండగానే ఒక్కొక్కరు ప్రేమించుకుందాం, ఒక్కొక్కరు గౌరవించుకుందాం. యేసుప్రభు గారు ఏమి మన వాగ్దానం ఇచ్చారో వాగ్దానం పరంగా జీవిద్దాం. ఇది మనందరికి కూడా ప్రేమ సమాధానంతో ఉందాము. అనేక మంది లైవ్ లో కూడా చూస్తున్నారు. ఈ ప్రాణం ఉండగానే మనం అందరం కూడా ఒకరినొకరు యేసుక్రీస్తు ప్రేమలో చెప్పిన వాక్యం ప్రకారంగా ఈ లైవ్ లో అనేక మంది చూస్తూ ఉన్నారు. కాపర్లు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇక్కడ కూడొచ్చిన అనేక మంది మనందరం కూడా ఆయన రాకడ అతి సమీపంది కనుక మనందరం సిద్ధపడదాం, మెలుగు కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు ముందుగానే అన్ని ఎరిగిన దేవుడు, మనందరూ కూడా ఆయన నిత్యరాజ్యంలో ఆరాధన పొందుకుందాం. ఆమేన్. Oh